ఆయన మాట శక్తివంతమైనది, ఆయన మాట స్వస్థపరిచే మాట, ఆయన మాట మనలను బలపరిచేది, మనలను రక్షించేది. ఆయన మాటే మనల్ని రక్షిస్తుంది. మనం కాదు. నేను ఎన్నో చెప్తాను, దేవుని మాటలు చెప్తాను, కానీ రక్షించేది నేను కాదు, నా పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఆయన బలమైన ఆయన వాక్యమే. ఆయన వాక్యము రక్షిస్తుంది. వెళ్ళి దేవుని వాక్యం ఎంతో విలువైనది. అందుకే అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఎవరి మాట వినాలంట? దేవుని మాట శ్రద్ధగా వినాలి. లోకములో ఆసమ భూసమ కౌరులు చెప్పే మాటలు కాదు మనం వినేది, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకునే మాటలు కాదు మనం వినేది, లోక మాటలు కాదు, లోకములో ఉన్న చెత్త మాటలు మాట్లాడుకోవడానికి కాదు, ఆసమ భూసమ కౌరులు మాట్లాడుకోవడానికి కాదు, దేవుని మాటలు, పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు మనం మాట్లాడుకోవాలి. విస్తారమైన మాటలు మన నోటమున రాకూడదు. విస్తారమైన తలంపులు, విస్తారమైన ఆలోచనలు, విస్తారమైన చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు మనలోకి రానివ్వకూడదు. మన వాక్యాన్ని మనం రానివ్వాలి. వాక్యమే మనతోటి ఉంటుంది, వాక్యమే మనలను బలపరుస్తుంది, వాక్యమే మనలను శక్తివంతముగా ప్రభావవంతముగా చేస్తుంది, వాక్యమే మనల్ని నడిపిస్తుంది.